టెక్నాలజీని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. బట్ ఆ టెక్నాలజీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తే అత్యంత ప్రమాదకరం. రోబో సినిమా చూపెట్టేది అదే. ఒక రోబోకి ఆర్టిఫిషియల్ శక్తిని కల్పిస్తే అది మరికొన్ని రోబోల్ని తీసుకొచ్చి టోటల్గా సమాజాన్ని ఎంత ప్రమాదకరంగా మార్చిందన్నది. ఇది నిజ జీవితంలో కూడా సాధ్యమవుతుంది అంటే సినిమాలో ఫిక్షన్ కదా అనుకున్నాం, కానీ నిజ జీవితంలో కనబడుతుంది. తాజాగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైనటువంటి 2 సిస్టమ్స్ ఒకదాన్ని ఒకటి తమకి తాము మాట్లాడుకున్నటువంటి అంశం ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా కనబడుతుంది. అవి 2 మాట్లాడుకున్న భాష ఏంటో కూడా ఎవరికి అర్థం కాలేదు. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఐ సింప్లీ గేవ్ ఏజెంట్స్ ఎ సెట్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ ఫంక్షన్స్ అండ్ 2 సోనెట్ 3.7 ఆటో అటానమస్లీ ఫిగర్డ్ అవుట్ హౌ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అంటూ ఒక అతను యూట్యూబ్లో పెట్టి చూపెట్టాడు. 2 వాటికై మాట్లాడుకుంటున్నాయి. మనుషులు మాట్లాడుకున్నట్టుగా, నార్మల్ హ్యూమన్ మాట్లాడుకున్నట్టుగా 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుకోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. ఇదే జరిగితే రాబోయేటటువంటి రోజుల్లో అవి కూర్చుని మనుషులకు వ్యతిరేకంగా తయారైతే ఎట్లా అన్నది ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తోంది.